అనంతపురంకి చెందిన దళవాయి రమాదేవికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా వడ్డెర కార్పొరేషన్ కార్యాలయంలో కేక్ కట్ చేసి సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు జరిపారు. వడ్డెర కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ మల్లి ఈశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ రమాదేవి నియామకం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వడ్డెర కులస్తులు పండుగ చేసుకునే రోజు ఇది అని చెప్పారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, సవిత వడ్డేర కుటుంబాలకు అండగా నిలిచారని తెలిపారు. దళవాయి రమాదేవికి చట్టసభల్లో పాల్గొనే అవకాశం కల్పించడం ఆనందంగా ఉందని తెలిపారు. అదేవిధంగా బీసీలకు 34% రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం కూడా గర్వంగా ఉందన్నారు. నాకు బీసీ రిజర్వేషన్ కూడా ఓకే చేశారు. అదే అది కూడా గుర్తించి లోకేష్ అన్న నాయకత్వం, చంద్రన్న నాయకత్వం, చంద్రన్న నాయకత్వం, వడ్డెర్ల ఐక్యత, వడ్డెర్ల ఐక్యత, జై వడ్డెరా, జై వడ్డెరా, జై వడ్డెరా. వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం. జై లోకేష్, జై లోకేష్, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం. మొత్తానికి వాళ్ళు రాజ్యం ఎమ్మెల్సీ పెట్టారు, మీరు కూడా కొట్టాలి. చంద్రన్న నాయకత్వం, చంద్రన్న నాయకత్వం, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, లోకేష్ అన్న నాయకత్వం. అభివృద్ధి సాధ్యం చంద్రన్న నాయకత్వం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వడ్డెర కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక పండుగ రోజు. చరిత్రలో మా వడ్డెర ప్రజలందరూ కూడా గుర్తుంచుకున్నటువంటి గొప్ప పండుగ రోజు. ఇలాంటి పండుగ వాతావరణాన్ని రాష్ట్రంలో వడ్డెర్లకు కలగజేసినటువంటి మంచి మనసున్న నాయకుడు, విజనరీ లీడర్, అడుగు బలహీన వర్గాల సంక్షేమ సారథి, బీసీల సంక్షేమం కొరకు అహర్నిశలు శ్రమించే ఏకైక నాయకుడు, ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన యువగలం అధినేత గౌరవ విద్యాశాఖ మాత్యులు మా యువనేత నారా లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సవితమ్మ గారికి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా మనస్ఫూర్తిగా రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్గా రాష్ట్ర వడ్డెర ప్రజలందరి తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వడ్డెర బిడ్డ, మా ఇంటి బిడ్డ దళవాయి రమాదేవి అనే మా బిడ్డకు చట్టసభలలో అవకాశం కల్పించినటువంటి
నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, యువనేత నారా లోకేష్ గారికి మరొక్కసారి మేము మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాష్ట్ర వడ్డర్లందరం కూడా తెలుగుదేశం పార్టీకి, అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉన్నామని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వడ్డర్లకి గత ఎలక్షన్లో హామీ ఇచ్చారు. మీకు తప్పకుండా మిమ్మల్ని చట్ట సభలలోకి పంపించి మీ బిడ్డలైనటువంటి వ్యక్తులను ప్రతినిధులుగా నేను నిలబెడతానని హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడ్డాక ఈరోజు గవర్నర్ కోటాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా చూసింది. గవర్నర్ కోటాలో